ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. తాజా జాబితాలో 9 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని షర్మిల వ్యూహాత్మకంగా ఎన్నికల పోరాటంలో బరిలో నిలుపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై తెర వెనుక కొంతమంది సీనియర్లు పనిచేస్తున్నారు. కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు బయట పెద్దగా కనిపించడం లేదు, కానీ తెర వెనుక మాత్రం చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీలో అసంతృప్తికి గురైన నేతల్ని తీసుకుని పోటీకి ఒప్పిస్తున్నారు. రాయలసీమతో పాటు కోస్తాలో బలమైన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే వీరి వ్యూహాలన్నీ గెలవడం కాదు, ఓడించగలిగే శక్తి ఉందని నిరూపించడానికి అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అన్న అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ సిద్ధంగా ఉన్నారు. ఏపీలో సరికొత్త రాజకీయ చదరంగం మొదలైంది. ఎస్, మీరు ఉంటున్నది నిజమే. త్వరలో జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి పార్టీ కూడా తమ వ్యూహాలకు పదును పెట్టి ప్రతి వ్యూహాలతో ముందుకెళ్తూ ఉంది. అందుకే ఇంత రాజకీయ చదరంగంలో పావులుగా మారేదెవరు, చివరకు గెలిచేదెవరు అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఒకవైపు అధికార పార్టీగా ఉన్నటువంటి వైసీపీ సింగిల్గా పోటీలో దిగుతుండడంతో, మరోవైపు బీజేపీ, జనసేన, టీడీపీ ఒక కూటమిగా వస్తున్నాయి. ఇక మూడో ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బరిలో దిగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీలో ఆ పార్టీకి కొంత ఊపు వచ్చింది. మొత్తం మీద ఎప్పుడూ లేనంతగా 125 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 20 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసే విధంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వారందరూ కూడా నామినేషన్ల పర్వంలో ఉన్నారు. అయితే ఏపీలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ సదరంగంలో సెకండ్ ప్లేస్ ఎవరిది అన్నదానిపైన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా పోటీ వైఎస్ఆర్సీపీతో పాటు టీడీపీ కూటమికి పోటీ జరుగుతూ ఉంటే, షర్మిల మాత్రం ప్రస్తుతానికి 3వ ప్లేస్లో ఉంది. కాంగ్రెస్ పార్టీని 3వ ప్లేస్లో గౌరవప్రదమైన ఓట్లతో నిలపడానికి ఆమె కొంతలో కొంత ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో అమలవుతున్నటువంటి వ్యూహాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఆ పార్టీ గెలుపు కంటే కూడా ఈ రెండు పార్టీలలో వీలైనంత ఎక్కువగా డ్యామేజ్ చేయడంలోనే వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టారని చెప్పవచ్చు. ఇంతమంది ఎమ్మెల్యేలను, ఎంపీ సీట్లను అనౌన్స్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, అందులో చాలామంది కీలక నేతలు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా వెనుక వైపున వ్యూహాలు రచిస్తున్నారు. వారిలో మనం చెప్పుకుంటే కేవీపీ రామచంద్రరావు, అలాగే రఘువీరారెడ్డి, వీళ్ళు ఎక్కడా పోటీ చేయడం లేదు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అయితే పూర్తిగా తన అస్తిత్వాన్ని, ఉనికిని ఏపీలో కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ ఆ పునర్జీవం పోసుకొని పునర్వైభవాన్ని సాధించాలంటే ఏమేం చేయాలి? కాంగ్రెస్లో ఒకప్పుడు కాంగ్రెస్ ఒక వెలుగు వెలిగింది ఏపీలో. అలాంటి కాంగ్రెస్ శ్రేణులన్నీ తర్వాత కాలంలో, అంటే గడిచిన 10 ఏళ్లలో 2014 నుంచి వాళ్ళందరూ ఏ పార్టీలోకి వెళ్ళారు, ఏ పార్టీలో కీలకంగా ఉన్నారు, అలాంటి శ్రేణులను, నాయకులను అందరినీ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చే ప్రయత్నం ఒకవైపుగా జరుగుతూ ఉంటే, ముఖ్యంగా ఓటర్ల పైన కూడా దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా కూడా వెన్నెముకగా నిలిచేటువంటి ఓటు బ్యాంకు ముస్లిం మైనారిటీలు, దళితులు, గిరిజనులు. ఈ 3 సామాజిక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బలం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటి ఓటు బ్యాంక్ ఇది. ఇక ఆయా రాష్ట్రాల్లో నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు ఎలాగో అండగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఫిక్స్డ్ ఓటు బ్యాంకు కలిగినటువంటి సామాజిక వర్గాలు ముస్లిం మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు, గిరిజనులు, వీళ్ళందరి ఓట్లు ఇప్పుడు ఏ పార్టీ వైపు ఉన్నాయి ఏపీలో? వాళ్ళందరినీ తిరిగి కాంగ్రెస్ వైపుకు ఆకర్షితులను చేయడానికి, ఆ ఓటు బ్యాంకును తమకు పడే విధంగా చూసుకోవాలంటే ఏం చేయాలనే దానిపైన ఇప్పుడు
ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. నిజంగానే అలాంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయితే ఆ ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? ఇప్పుడు అధికార పక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన పడుతుందా, లేకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పైన పడతాయా అన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి జరుగుతున్నటువంటి చర్చ. అయితే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2012లో జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ జీరో నుంచి మొదలుపెట్టింది. ఫస్ట్ ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీతో జగన్మోహన్ రెడ్డి ఎంపీగాను, వారి తల్లి విజయమ్మ ఎమ్మెల్యేగాను గెలిచి మొదలైనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రస్థానము ఈరోజు 153 సీట్లతో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేనంత మెజారిటీతో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 50% పైగా ఓటు బ్యాంకును సాధించి ఓ పెద్ద పార్టీగా ఏపీలో, పెద్ద ప్రాంతీయ పార్టీగా ఏపీలో అవతరించింది. ఆ పార్టీకి అండదండగా ఉన్నటువంటి క్యాడర్లు ఎవరు, లీడర్ ఎవరు అనే దానిపైనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తూ ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తే ఏ పార్టీ ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది, తర్వాత 2024 తర్వాత ఈ రాజకీయాలను ఇలాగే కొనసాగిస్తే రాబోయే 2029 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గాలు బలంగా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న ఈ నేపథ్యంలో రేపు గెలుపోటములలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మరో పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్కు ఆ సెకండ్ ప్లేస్ను ఖచ్చితంగా కాంగ్రెస్ ఆక్యుపై చేసే విధంగానే వారి వ్యూహాలు ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద టార్గెట్ లేదు, మేమేదో గెలుస్తాము, అధికారంలోకి వస్తామని వాళ్ళు ఎక్కడా కూడా ప్రస్తావించట్లేదు. ఎందుకంటే ఇండియా కూటమిని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ముందుకెళ్తున్నా కాబట్టి అందులో భాగంగా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఎంపీ సీట్లకు, అంటే వేణీళ్లకు చన్నీళ్లు తోడైనట్టు ఏపీలో ఎన్నో కొన్ని ఎంపీ స్థానాలు వస్తే అవి కేంద్రంలో అధికారం చేపట్టడానికి కొంతలో కొంత ఉపయోగపడతాయి అన్నది ఒక వాదన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టార్ క్యాంపెయినర్గా ఏపీకి వచ్చి వైజాగ్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పాడు, ఈ రాష్ట్రంలో తామేదో అధికారంలోకి వస్తామనో, ఇన్ని సీట్లు గెలిపించమనో, అన్ని సీట్లు గెలిపించమనో ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలము 15 ఎమ్మెల్యే స్థానాలు, 5 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి, ఆంధ్ర ప్రజల గొంతుకుగా షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పోరాడుతుంది, మీ హక్కులను సాధించి పెడుతుంది అంటూనే ఆయన పిలుపునిచ్చారు. అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలన్నీ పూర్తిగా 2029ని దృష్టిలో పెట్టుకునే జరుగుతూ ఉన్నాయి. ఆ వ్యూహ రచనలోనే కేవీపీ లాంటి వాళ్ళు కావచ్చు, రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎస్సీ ఎస్టీతో పాటు ముస్లిం మైనారిటీల ఓట్లు ఏపీలో వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంకునికినా ఎక్కువ మొత్తంలో చీల్చగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో చాలా వరకు ఆ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. అది తిరిగి కూటమిని అధికారంలోకి తెచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇప్పుడు 2024లో కాంగ్రెస్ పార్టీ ప్రయాణం మొత్తం, తన రాజకీయ ప్రస్థానం మొత్తం తాను గెలవడం కోసం కాదు, ఉన్న 2 ప్రధాన రాజకీయ పార్టీల్లో ఏదో ఒక దాన్ని ఓడించడమే, ఆ పార్టీల యొక్క ఓటమి లక్ష్యంగానే వీళ్ళ అడుగులు సాగుతున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పార్టీ డిఫెక్ట్ అయిన తర్వాత 2వ స్థానంలోకి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తేవాలనే దాని మీదే వాళ్ళ వ్యూహరచన ఉంది. ఈ కోణంలోకిన ఆలోచిస్తే ఎలాగూ బీజేపీ, జనసేన, టీడీపీ కలిశాయి కాబట్టి ఫస్ట్ నుంచి కూడా టీడీపీకి బీసీ ఓటు బ్యాంకు బలంగా ఉంది, బీసీలో అండదండ ఉంది. ఇక ముస్లిం మైనారిటీలు బీజేపీతో కలవడం వల్ల ఎలాగూ వాళ్ళు దూరమయ్యారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి వెన్నెముకగా నిలుస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు ఇవన్నీ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు. ఇప్పుడు తిరిగి ఆ ఓటు బ్యాంకును ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి, వైసీపీ నుంచి కాంగ్రెస్ వైపుకు టర్న్ చేసుకుంటే ఒక గౌరవప్రదమైన పర్సెంటేజ్ను కానీ ఓటు బ్యాంకును కానీ సాధించవచ్చు. సీట్ల విషయానికి వస్తే అంత మేరకు సీట్లు సాధించలేకపోయినప్పటికీ ఓటు పర్సెంటేజ్ను గిన 2024లో పెంచుకోగలిగితే ఖచ్చితంగా 2029కి ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ పేరు కూడా వినిపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి ఆ 3 సామాజిక వర్గాలను ఏ విధంగా దగ్గరికి చేసుకోవాలనే కోణంలోనే ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహం అంతా కూడా సాగుతుంది. అందుకే చాలామంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో విభేదించారు, జగన్మోహన్ రెడ్డి వాళ్లకు సీట్లు ఇవ్వలేదు. అలాంటి సీట్లు కోల్పోయిన ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా
వాళ్ళకు ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీగానే ఉంది. ఇప్పటికే చాలామంది వైఎస్ఆర్సీపీలో సీట్లు కోల్పోయిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరారు. వాళ్ళకు వచ్చి చేరంగానే గంటల వ్యవధిలోనే అలా వైసీపీని వీడి ఇలా కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకు బీఫామ్ ఇచ్చారు. వాళ్ళు కోరుకున్న నియోజకవర్గాల్లో వాళ్ళని అభ్యర్థులుగా నియమించారు. కాబట్టి ఇలాంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల ద్వారానో కొంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుల ద్వారా అయినా ఆ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం. నిజంగా ఈ వ్యూహము ఈ స్ట్రాటజీ కింద ఫలిస్తే అది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి నష్టం కలిగించడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కొంత ఓటు బ్యాంకును పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ ప్రస్థానం తాను గెలవడం కోసం కాదు, తన ప్రత్యర్థిని ఓడించడం కోసమే అన్న తీరుగా జరుగుతుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ నాగమూరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.